రైట్ ఇక హైదరాబాద్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మంగర్ బస్తీలో నాలా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నాలాలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక గాలింపు చర్యలను వేగవంతం చేశారన్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంలో వరదలో కొట్టుకుపోయారు మామ అల్లుళ్ళు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు సిబ్బంది. ఈ ఏరియాలో అంటే మొత్తం మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో చాలా రాత్రి స్వల్ప సమయంలోనే పెద్ద ఎత్తున వర్షం పట్టడంతో మోర్ దెన్ ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ పైన చాలా ప్రాంతాల్లో పడ్డది. ఈ 12 సెంటీమీటర్స్ కూడా మనం రికార్డ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు, హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఈ క్రమంలో అంటే దాదాపుగా చాలా ప్రాంతాల్లో కూడా ఈ ఇనండేషన్ ఇష్యూస్ అనేది కూడా రిపోర్ట్ అయినాయి. సరే, చాలా చోట్ల పెద్ద సమస్య లేకుండా నీళ్లు సజావుగా వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ ఈ అఫ్జల్ సాగర్ ఈ ప్రాంతం ఇది ఏదైతే కనుక ఇక్కడ మనం ఆసిఫ్ నగర్ దగ్గర ఉన్నటువంటి అఫ్జల్ సాగర్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది. సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే కనుక ఈ వాటర్ వస్తున్నప్పుడు, ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళల్లో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాలలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని వీలైనంత వరకు డ్యామేజ్ని చాలా తక్కువ చేసుకుంటూ వారికి కూడా కలెక్టర్ గారు చెప్తారు, వారికి కూడా కంపెన్సేషన్ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో బట్ ఏంటంటే మనం అందరినీ తీస్తామని ఇందాక కొంతమంది మహిళలు భయపడుతున్నారు. ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్నీ తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు ఒక స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనపడుతుంది అనమాట. 1 వీక్లో చేస్తాము. చేసి ముందు వాటర్ ఎంత వచ్చినా కానీ సజావుగా వెళ్ళి తర్వాత నుంచి ఒక 50 మీటర్ల తర్వాత మంచి విడుతున్న నాలా వస్తున్నది. అక్కడికి వెళ్తే కనుక 50 మీటర్లే ప్రాబ్లం ఉన్నది. ఈ 50 మీటర్లు మనం కనుక అడ్రస్ చేస్తే కనుక దాదాపు ఈ ప్రాంతం నుంచి మనం చాలా ముంపుని మనం తగ్గించవచ్చు అనమాట. అది హైడ్రా టీమ్స్ ఉన్నాయి. హైడ్రా టీమ్స్ మేము దాదాపు 4 టీమ్స్ పెట్టాము. ప్లస్ పోలీసు వారు ఉన్నారు, అంతేకాకుండా SDRF ఉన్నారు, ఇంకా GHMC సంబంధించిన సిబ్బంది ఉన్నారు, అందరు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు. అందరికి సంబంధించిన అధికారులు అందరూ కూడా సమన్వయంతో మేము వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసి ఆ ఇద్దరు గల్లంతైన వాళ్ళ కోసం ఆచూకీ కోసం చూస్తున్నాం అనమాట. నిన్న మనం చూసాం, హైదరాబాద్లో దాదాపు 3 పైన గల్లంతయ్యారు. అట్లనే ఒక 2 దాకా మనకి చనిపోయినట్టు.